ఓపెన్ చేయండి. ఆర్డర్ 17, ఆర్డర్ 16 వరకు అయినాయి. జస్ట్ ఆ ఆర్డర్ ఒక్కటి చూసుకోండి అంతే. 16A ఏంటంటే ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఏంటి, వాళ్ళ సేమ్ ప్రొసీజర్ మీకు చెప్తాను. జనరల్గా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మీ సివిల్ సూట్లో, క్రిమినల్ వేరే సివిల్ సూట్లో ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ బంధువులు కానివ్వండి ఎవరన్నా ఏదన్నా క్రైమ్ చేసి హీజ్ ఇన్ బిహైండ్ ద బార్స్ అనుకోండి. ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఏంటి, మీ కేసులో మీ సివిల్ సూట్లో ప్రాపర్టీ తరపున కానివ్వండి, మీ అదర్ సైడ్ తరపున కానివ్వండి ఎవిడెన్స్ చెప్పాలి. సో దానికి ఏం చేస్తారు, సేమ్ ప్రొసీజర్. సమ్మన్స్ ఎక్కడ సర్వ్ అవుతాయి, టు ద ప్రిజనర్, జైల్ ఆఫీసర్కి సర్వ్ అవుతాయి. జైల్ ఆఫీసర్ అతన్ని దగ్గర పెట్టుకొని తీసుకొచ్చి ఇన్ ద టైమ్ షెడ్యూల్ తీసుకొచ్చి సబ్జెక్ట్ టు హిస్ హెల్త్ కండిషన్ జైలు నుండి తీసుకొచ్చి ఎవిడెన్స్ ఏదైతే ఉందో చెప్పించి తనని ప్రిజన్లో ఇచ్చేయాలి. విత్ ద కాస్ట్ ఆఫ్ ఎవరైతే అతన్ని సమన్ చేస్తున్నారో అతను కాస్ట్లు అవి ఏవైతే ఉన్నాయో బేర్ చేసుకోవాలి. అది కొంత దూరం అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి జైలు కోర్టులోనే ఉంది కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజనర్ కాళహస్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, అతను తిరుపతికి జైలుకి పిలుచుకొని రావాలంటే పోలీసులకు అయ్యే ఖర్చు, ప్రిజనర్కి అయ్యే ఖర్చు, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ మొత్తం వీళ్ళు బేర్ చేసుకుంటేనే కోర్టు వాళ్ళని సమన్ చేస్తుంది, అదర్వైజ్ చేయదు. సో దిస్ ఈజ్ ద నార్మల్ ప్రొసీజర్. ఓకేనా. మళ్ళీ క్రిమినల్కి వచ్చేసరికి ఎలాగా, క్రిమినల్లో ఎప్పుడూ కానివ్వండి మీకు ఎవిడెన్స్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ అతనికి ఎవరైతే గిల్ట్ అని ప్రూవ్ అయిందో అతనికి ఇక్కడ ఏ విధంగా కొరాబరేషన్ ఉంటుంది అది చెక్ చేసుకుంటారు ఫస్ట్. కానీ సివిల్ సూట్లో అటువంటిది ఏది ఉండదు. మీరు విట్నెస్గా కావాలంటే ఓకే ఇతను ఈ పాయింట్ మీద ఇక్కడ ఇంపార్టెంట్ అని మీరు చెప్తే ఆటోమేటిక్గా కోర్టు పిలవాలి. కానీ క్రిమినల్లో అలా కాదు. క్రిమినల్లో హౌ ఈజ్ దిస్ అక్యూజ్ ఈజ్ రిలేటెడ్ ఇన్ దిస్. ఇంకోటి, ఇంతకుముందు ఇన్ కేస్ ఆ అక్యూజ్డ్ కనుక ఇంతకుముందు పెర్జురీ కేసు కింద కనుక జైలుకి వెళ్ళుంటే అతని ఎవిడెన్స్ తీసుకోరు. పెర్జురీ అంటే ఏంటి, దొంగ సాక్ష్యాలు చెప్పేదాన్ని పెర్జురీ అంటారు. మీకు ఇది సపరేట్ సెక్షన్ ఉంది బిఎన్ఎస్లో. పెర్జురీ కింద అరెస్ట్ అయిన వాళ్ళది ఎవిడెన్స్ తీసుకోరు. సో అతని బ్యాక్గ్రౌండ్ చెక్ ఇవన్నీ చేస్తారు. బట్ వేరే సివిల్ సూట్లో ఇవన్నీ చెక్ చేయరు. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిమినల్ అండ్ సివిల్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ 17 అడ్జర్న్మెంట్. జనరల్గా కోర్టు ఏ సిచ్యువేషన్స్లో అడ్జర్న్మెంట్స్ గ్రాంట్ చేస్తుంది, మీరు కొన్ని ఇన్స్టెన్సెస్ చెప్పండి. ఓకే, నేను ఎందుకంటే ఏం అడుగుతున్నాను, క్రాస్ ఎగ్జామినేషన్ అడ్జర్న్మెంట్ ఇస్తారు, ఏ గ్రౌండ్స్ కింద ఇస్తారని నేను అడుగుతున్నాను. అడ్జర్న్మెంట్ మొత్తం సూట్కి అన్నిటికీ అడ్జర్న్మెంట్స్ ఇస్తారు, ప్లెయింట్కి, రిటర్న్స్, కానీ ఏ గ్రౌండ్స్ పైన ఇస్తారు. ఓకే, విట్నెస్ అబ్రాడ్లో ఉన్నప్పుడు ఇన్ కేస్ అక్కడ అంటే మీ చెప్పండి విట్నెస్ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ లేకపోతే అదొకటి. నెక్స్ట్ అదే సార్, అదే ఇంకొకటి ఏదైనా చెప్పండి. ఓకే, అప్పుడు ఒక అడ్వకేట్ ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్ రాకపోతే నెక్స్ట్ ఇంకోటి, అది స్టేజ్. నేను స్టేజ్ అడగట్లేదు, అడ్జర్న్మెంట్. ఓకే, జడ్జి రాకపోతే ఎవరు వేస్తారు అడ్జర్న్మెంట్? సూపరింటెండెంట్. ఈజ్ ఇట్ అథెంటికేటెడ్? డూ దే హ్యావ్ ద పవర్స్? Who has to give the authority? The judge has to give the authority. Unless and until with the authentication from the judge, he cannot give any adjournments. Okay, next inka. If there are any technical discrepancies found out by the court, technical discrepancies ఉన్నా కానివ్వండి, లేకపోతే టెక్నికల్ డిస్క్రిపెన్సీస్ విత్ రిగార్డ్ టు లా ఉన్నా కానివ్వండి, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా ఇన్ కేస్ అదర్ సైడ్ ఫైన్ ఏదైనా పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటిన్యూషన్ ఏంటి, విట్నెస్ ప్రజెంట్ అవ్వకపోతే కాస్ట్ ఇచ్చింది కోర్ట్. ఓకే, కాస్ట్ ఇచ్చిన తర్వాత ఇతను ఏంటి నెక్స్ట్ అడ్జర్న్మెంట్కి కాస్ట్ పే చేశాక విట్నెస్ బాక్స్లోకి రావాలని ఉంది, కానీ ఇతను ఏంటి కాస్ట్ పే చేయలేదు. అప్పుడు కోర్ట్ ఆటోమేటిక్గా అడ్జర్న్ చేయడం, లేకపోతే ఇతని ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే దీస్ ఆర్ వెరీ ఫ్యూ సిచ్యువేషన్స్ వేర్ ద కోర్ట్ కెన్ గివ్ అడ్జర్న్మెంట్స్. ఓకే, ఇప్పుడు రూల్స్లోకి వద్దాం. ఫస్ట్ ఆర్డర్ 17 అడ్జర్న్మెంట్. ఫస్ట్ వన్, ద కోర్ట్ మే గ్రాంట్ టైమ్ అండ్ అడ్జర్న్ హియరింగ్. కోర్ట్ మే, ఇఫ్ సఫిషియంట్ కాజ్ ఈజ్ షోన్ at any stage of the suit, can grant time to the parties
and to any of them, and may from time to time adjourn the hearing of the suit for the reasons to be recorded in writing. సూట్లో ఏ స్టేజ్లో వరకు అయినా కూడా కోర్ట్ కెన్ గివ్ అడ్జర్న్మెంట్స్ సబ్జెక్ట్ టు సఫిషియంట్ రీజన్స్ మెన్షన్ చేయాలి, అండ్ దోస్ రీజన్స్ హ్యావ్ టు బి రికార్డెడ్ బై ద కోర్ట్. నేను సో రీజన్ గాను అడ్జర్న్మెంట్ ఇస్తున్నాను. ఇన్ కేస్ 3 కంటే కూడా ఎక్కువ అడ్జర్న్మెంట్స్ వెళ్తే then the court can ask the advocate or the concerned party to file a petition or a memo to show why the court has to give adjournment for this hearing. 3 adjournments కంటే ఎక్కువ అయితే ఓకేనా అండి, మ్యాక్సిమం 3 adjournments. 3 adjournments కంటే ఎక్కువ అయితే డెఫినెట్లీ ద పార్టీస్ హ్యాస్ టు గివ్ ఎ మెమో. షోకాజ్ మెమో అనేది కోర్టు ఇస్తుంది. ఇక్కడ మెమో ఏంటి, కోర్టు వీళ్ళని ఫైల్ చేయమంటే అసలు మీకెందుకు కావాలి అడ్జర్న్మెంట్, సఫిషియంట్ రీజన్స్ ప్రొవైడ్ చేసి కోర్టులో వేయండి అని. అప్పుడే కోర్టు ఆ సఫిషియంట్ రీజన్స్ రికార్డ్ చేసుకొని కోర్టు విల్ గివ్ అన్ అడ్జర్న్మెంట్. ఉదాహరణకి మొన్న రీసెంట్గా ఒక కేసు జరిగింది మాదే, అంటే మా క్లయింట్ది. ఏంటంటే ప్లెయింటిఫ్ చనిపోయారు. ఓకే, ఇది దగ్గర 7 to 8 అడ్జర్న్మెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు మేమేం చేసాం, కొత్తగా మా జనరల్ అడ్వకేట్ టాక్టిక్స్ టైం డ్రాగ్ చేయడానికి 8-9 అడ్జర్న్మెంట్ లాగేసాం. 1 year లాగిన తర్వాత ఇప్పుడు సబ్సిక్వెంట్గా ఇంకొంచెం కావాలి టైం. దానికి ఏం చేసాం, ప్లెయింటిఫ్ చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు, 1 year బ్యాక్ చనిపోయారు ప్లెయింటిఫ్. మేము ఇప్పటివరకు కోర్ట్ నోటీస్ తేలేదు దాన్ని. ఇప్పుడు ఏం చేసాం, కోర్ట్ నోటీస్ తెచ్చాం. నెక్స్ట్ ఏంటి, February 22 పడింది. మొన్న 10 days బ్యాక్ జరిగింది, మళ్ళీ February 22 పడింది. మేము అప్పుడేం చేస్తాము, మా డెత్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు, సో డెత్ సర్టిఫికేట్ కోసం ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్పి మేము కాస్ట్ పే చేస్తాం, ఇంకొక అడ్జర్న్మెంట్ తీసుకుంటాం. ఓకే, హౌ విల్ గివ్ దాట్, త్రూ రిటర్న్ మెమో వేస్తాం. ఏది మేడం, లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఆర్ పిటిషన్ ఫైల్ చేయాలంటే మీరు ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ పెట్టాలి. అవును, అది దానికి మళ్ళీ ఉంటుంది, దానికి మళ్ళీ లిమిటేషన్ మేము పెట్టుకుంటాం, కంటిన్యూషన్ వేసుకొని దాన్ని చూసుకుంటాం. అది ప్రాక్టీస్లో వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. మీరు ఎప్పుడైతే మీ ఓన్లీ ఇంటెన్షన్ టైం డ్రాగింగ్ అనుకోండి ఒక సూట్లో, దాని మీ ఇంటెన్షన్ ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంటాయి. అది ఇంకోటి ఏంటంటే కోర్టు కూడా వేరే అదర్ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఓకే చనిపోయారు, గవర్నమెంట్తో పని. ఇదేంటంటే ఒక ప్రైవేట్ పార్టీ ఇవ్వడం కాదు, గవర్నమెంట్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. సో అది గవర్నమెంట్తో ఇష్యూ కాబట్టి దే వోంట్ టేక్ ఏ క్లాష్ విత్ ద గవర్నమెంట్. సో ఆటోమేటిక్గా డిలే కండోన్ చేస్తారు అండ్ దే విల్ గివ్ ద అడ్జర్న్మెంట్ అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ఏంటి ఎక్సెప్షన్, నో సచ్ అడ్జర్న్మెంట్ షల్ బి గ్రాంటెడ్ మోర్ దెన్ 3 times టు ఏ పార్టీ డ్యూరింగ్ ద హియరింగ్ ఆఫ్ ఏ సూట్. ఓకే, నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ అడ్జర్న్మెంట్. కోర్ట్ ఏదైతే ఉందో కాస్ట్, అడ్జర్న్మెంట్ కాస్ట్ ఏదైతే ఉందో, ద డిస్క్రిషన్ ఆఫ్ ద కోర్ట్ టు ఫిక్స్ ఇట్. In each and every case, the court shall fix a day for the further hearing of the suit and shall make orders as to the cost occasioned by the adjournment or such higher costs as the court deems fit. Okay, next, provided that, mali dintlo exception enti, where the hearing of the suit has commenced, it shall be continued from day to day until all the witnesses in attendance have been examined, unless the court finds that for the exceptional reasons to be recorded by it, the adjournment of the hearing beyond the following day is necessary. అంటే ఉదాహరణకి ఒక విట్నెస్ ఎవరో ప్రజెంట్ అయ్యారనుకోండి, ఆల్రెడీ ఆ విట్నెస్ని 1 day అంతా కంప్లీట్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. చేసిన తర్వాత కూడా ఇంకా ఫర్దర్ నెక్స్ట్ డే కూడా చెయ్యాలనుకోండి, చెయ్యాల్సినప్పుడు కంటిన్యూటీ అనేది ఉండాలి క్రాస్ ఎగ్జామినేషన్లో. అన్లెస్ అండ్ అంటిల్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప కోర్ట్ అడ్జర్న్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్సెప్షన్, కోర్ట్ ఎప్పుడు అడ్జర్న్మెంట్ ఇవ్వకూడదు అని. నెక్స్ట్, సెకండ్ వన్, నో అడ్జర్న్మెంట్ షెల్ బి గ్రాంటెడ్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద పార్టీ ఎక్సెప్ట్ వేర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ దట్ పార్టీ. కోర్ట్ రికార్డ్ రీజన్స్ ఎందుకు ప్రొవైడ్ చేయమంటుంది అండ్ వై ఇట్ విల్ రికార్డ్ ద రీజన్స్ ఏవైతే, ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పార్టీస్, షుడ్ బి బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద పార్టీస్ ఉన్నప్పుడు మాత్రమే అడ్జర్న్మెంట్ అనేది ఇవ్వాలి కోర్ట్. ఓకే, నెక్స్ట్ మేడం, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇందాక చెప్పిన కేసే మాట్లాడు. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ఇంకొకటి, ప్లెయింటిఫ్ అనే ఆవిడ మదర్ అనేది ఇక్కడ లోకల్లో ఉంటారు, వీళ్ళ సన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆల్ స్టే ఇన్ అబ్రాడ్. సో వాళ్ళని మేము ఎల్ఆర్స్గా యాడ్ చేయాలంటే ఫస్ట్ దే హ్యావ్ టు కమ్ అండ్ సైన్ అన్ అఫిడవిట్. అన్లెస్ దే కమ్ అండ్ సైన్ అన్ అఫిడవిట్ వీ కాంట్ డూ ఎనీథింగ్.
ఇక్కడ మేము ఏం రీజన్స్ మెన్షన్ చేసుకోవచ్చు, యాజ్ ద స్టే ఇన్ అబ్రాడ్. ఇంకోటి అబ్రాడ్లో ఉన్నారని చెప్పి మేము చూపించాలి. హౌ? త్రూ ఏ పాస్పోర్ట్, త్రూ అక్కడ వీసా పర్మిట్ ఎంతవరకు ఉంది వాళ్ళకని చెప్పేది. ఇన్ కేస్ వాళ్ళకి అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్ చూపిస్తే సరిపోతుంది. ఈ రీజన్స్ అన్నీ చూపించి ఓకే దీస్ ఆర్ ద సఫిషియంట్ రీజన్స్ నాట్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద పార్టీస్, సో వాళ్ళకి ఫర్దర్గా నెక్స్ట్ అడ్జమెంట్ ఇవ్వండి. ఇంకోటి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కోర్ట్ మీకు ఒక బ్యూటిఫుల్ ఇది ఇస్తుంది. ఏంటి? ఓకే మీ పార్టీస్ ఎప్పుడు అటెండ్ అవ్వగలరు. ఎందుకు? బికాస్ దే స్టే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పార్టీస్కి సమన్స్ ఇష్యూ చేసేటప్పుడు సమన్స్లో మనం చదివాం ఏంటి, 250 మైల్స్ కంటే ఎక్కువ ఉంటే పార్టీ ఇక్కడికి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు దేర్ ఇస్ అన్ ఏరోప్లేన్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, ఇవి ఉంటే సోర్సెస్. ఎస్ వాళ్ళకి ఏరోప్లేన్ మా అయితే సోర్స్ ఉంది, కానీ యాజ్ దే హ్యాడ్ బీన్ దేర్ ఫర్ సమ్ పర్పస్, వాళ్ళ వర్క్ లైఫ్ కానివ్వండి, వాళ్ళ నార్మల్ ఇన్హాబిటెంట్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు ఎప్పటికి రాగలరు అని కోర్టు ఒక లీజర్ ఇచ్చి వాళ్ళకి అడిగి ఆ డేట్ ఫిక్స్ చేస్తుంది, కానీ ఆ డేట్ ఖచ్చితంగా రావాలి. ఓకే నెక్స్ట్, the fact that the pleader of a party is engaged in another court shall not be a ground for adjournment. మామూలుగా మన అడ్వకేట్స్ ఏం చేస్తారు, సీనియర్స్ జూనియర్స్, సార్ మా సీనియర్ వేరే కోర్టులో ఉన్నారు సార్ రాలేరు ఈరోజు అడ్జర్న్మెంట్ ఇవ్వని అంటారు. సో దట్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ అడ్జర్న్మెంట్. ఓకే జనరల్గా జూనియర్స్ అందరూ చేసేది ఇదే, కానీ ఇంకా ఇస్తారు జడ్జిలు కూడా ఇంకా, కానీ రీజన్ మెన్షన్ చేస్తారు, కానీ అదేమవుతుంది, ఇట్ విల్ బి బ్లాక్ స్పాట్ అడ్వకేట్. నెక్స్ట్, where the illness of a pleader or his inability to conduct the case for any reason other than his being engaged in other court is put forward as a ground for adjournment, the court shall not grant the adjournment unless it is satisfied that party applying for the adjournment could not have engaged another pleader in time. ఉదాహరణకి ఓకే మెయిన్ సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పాపం హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఆ ఇష్యూ చేసి మీరు అడ్జర్న్మెంట్ తీసుకోవచ్చా? లేదు. ఎందుకు? మీకు ఏదైతే పీరియడ్ ఉందో, ఉదాహరణకి ఆయన ఇల్లు హీఈస్ బెడ్ రిడన్ ఎప్పటి నుంచి 1 వీక్ నుంచి అనుకోండి, యూ హ్యావ్ 1 వీక్ ఆఫ్ టైమ్ టు అపాయింట్ అనదర్ ప్లీడర్ ఆ సబ్సీక్వెంట్ పీరియడ్కి, కానీ మీరు చేయనప్పుడు కోర్ట్ విల్ నాట్ గివ్ అడ్జర్న్మెంట్. కానీ అట్లా జరగదు, ప్రాక్టికల్గా ఇచ్చేస్తారు. ఇంకొకటి, బై ఛాన్స్ ఎనీ అదర్ ఛాన్స్ ఇన్ కేస్ ఈ రోజు అడ్జర్న్ హీరింగ్ కనుక ఈ రోజు మార్నింగ్ అతను కనుక ఇల్లు అయితే దెన్ ద కోర్ట్ విల్ పాస్ అన్ అడ్జర్న్మెంట్. ఎందుకంటే అక్కడ వేరే ప్లీడర్ని అపాయింట్ చేసుకునే స్కోప్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ద కోర్ట్ విల్ గ్రాంట్ అన్ అడ్జర్న్మెంట్. ఓకే నెక్స్ట్, వేర్ ద విట్నెస్ ఇస్ పార్టీ ఇన్ కోర్ట్ బట్ ఎ పార్టీ ఆర్ హిస్ ప్లీడర్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఆర్ ద పార్టీ ఆర్ హిస్ ప్లీడర్ though present in court is not ready to examine or cross-examine the witness, the court may, if it thinks fit, record the statement of the witness and pass such orders as it thinks fit, dispensing with the examination in chief or cross-examination of the witness as the case may be by the party or his pleader not present or not ready as aforesaid. మామూలు జనరల్ రెగ్యులర్గా జరిగే ప్రాక్టీసే. విట్నెస్ వస్తాడు, విట్నెస్ తరపున చీఫ్ ఎగ్జామినేషన్ ఫైల్ చేస్తారు, ఫైల్ చేసిన తర్వాత అదర్ సైడ్ టైం అడుగుతారు ఫర్ ద క్రాస్ ఎగ్జామినేషన్. సో ఆటోమేటిక్గా కోర్ట్ విల్ గ్రాంట్ అడ్జర్న్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఎవరైతే విట్నెస్ ఫస్ట్ అఫిడవిట్ వేసారో అతను బాక్స్లో ఇచ్చేయించి ఎవరైతే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మార్క్ చేయిస్తారు. ఓకే చీఫ్లో వెనకాల ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని మార్క్ చేస్తారు, ప్లెయింట్లో ఏవైతే ఇన్ కేస్ ఇతనే ప్లెయింటిఫ్ అయితే ప్లెయింట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మార్క్ చేయించుకుంటారు, చేయించుకొని నెక్స్ట్ హియరింగ్కి వేస్తారు. ఓకే సో అదే ప్రాసెస్ ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఏంటి, ఎవ్రీ రీజనబుల్ ఆపర్చునిటీ కేసు డ్రాగ్ అవ్వకుండా ఏ విధంగా అయితే కోర్ట్ స్టెప్స్ తీసుకోవాలో ఆల్ దోస్ స్టెప్స్ హ్యాస్ టు బి టేకెన్ అండ్ ద కేస్ హ్యాస్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ 3 years. అవ్వవు మేడం, కానీ మన లా చెప్పేది ఏంటంటే 3 years లోపల అవ్వాలి. అవ్వవు మ్యామ్, నేనే చెప్తాను కదా మ్యామ్, మా కేసు ఏదైతే ఉందో ఇట్స్ బీన్ పెండింగ్ ఫర్ 3 years ఓన్లీ, ఇంకా సమన్ స్టేజ్లోనే ఉంది అది. కానీ ఒకటి అది జడ్జి పైన కూడా ఆధారపడి ఉంటుంది, మనం ఎక్కువ ఇరిటేట్ కూడా చేయకూడదు. ఆ జడ్జి ఆ స్టెప్ వచ్చినప్పుడు లేదు మేడం మీరు ఒక కేసుని సాల్వ్ చేయాలి అంటే వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ పార్టీ యూ కెన్ డూ ఇట్ ఇన్ 1 year.
అంటే మేడం యూ షుడ్ హ్యావ్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోండి మేడం, నేను మీకు నెంబర్ ఆఫ్ పిటిషన్స్ చెప్తాను సో దట్ అదర్ పార్టీ డ్రాగ్ చేయాలనుకున్నా కూడా మీరు ఇమీడియట్గా 1 yearలో డిస్పోజ్ చేసుకోవాలి. కానీ మీరు మీ సైడ్ నుంచి ఏదన్నా మిస్టేక్ జరిగితే మీకు దెబ్బదవుతుంది. మీరు హైకోర్టు నుంచి తెచ్చుకోవచ్చు, విత్ ఇన్ 1 year లోపల ఇచ్చేసుకోవచ్చు. దెన్ ద కోర్ట్, ఇక్కడ ఎవరైతే లోయర్ కోర్ట్ ఉందో ఖచ్చితంగా 1 year లోపలే ఇచ్చేయాలి. సో యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఇది ఉన్నాయి, రూట్స్ ఉన్నాయి. సో ఏంటంటే మీరు విల్ అండ్ విష్ అంటే ఆటోమేటిక్గా జరుగుతాయి. పార్టీని బాగా ఎక్స్ప్లాయిట్ చేయాలి, ఇది చేయాలంటే ఇంకెవరు ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందండి. ఇన్ కేస్ మీరు ఒక కేసు తొందరగా డిస్పోజ్ చేశారని వాడే ఇంకో 10 మందిని తీసుకొస్తాడు. ఇప్పుడు ట్రెండ్ మారింది, ఎవరు సీనియారిటీ చూడట్లేదు ఇప్పుడు. నెక్స్ట్ తిరుపతిలో కూడా లేడీ అక్కడ అది అయిపోయిన పీసెస్ కూడా షెల్ఫ్ లో పెట్టుకొని ఉంటారు. అది ఎంతో తెలియదు మనకి, ఎందుకంటే మనం వెళ్ళలేదు మేడం. అంటే ఇట్ డిపెండ్స్ మేడం, అట్లానే కాదు కానివ్వండి. ఇప్పుడు కొన్ని కేసెస్ ఏంటంటే లిమిటేషన్ 3 months ఉంటుంది కాబట్టి ఆ 3 months లోపల వీళ్ళ దగ్గర ఫైల్ ఏదైతే అది డిస్పోజ్ చేశారనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఫర్దర్ సబ్సిక్వెంట్గా ఇన్ కేస్ పార్టీ అప్పీల్కి వెళ్ళాలనుకుంటే. కాబట్టి వాళ్ళు డిస్పోజ్ చేయరు, అక్కడే తీసి పెడతారు. ఆఫ్టర్ లిమిటేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇఫ్ ద పార్టీ ఈజ్ నాట్ విల్లింగ్ అప్పుడు డిస్పోజ్ చేసుకుంటారు. ప్రొసీజర్ పార్టీస్ ఫెయిల్ టు అపియర్ ఆన్ ఎ ఫిక్స్డ్ డేట్. ఎప్పుడైతే పార్టీస్ ఫెయిల్ అవుతారో దెన్ ద కోర్ట్ ఎయిదర్ ఇట్ విల్ గివ్ ఇంపోజ్ ఫైన్, అనదర్ డేట్ ఇస్తుంది, ఇంపోజ్ ఫైన్ చేస్తుంది. ఇంకోటి లేకపోతే వాళ్ళ సైడ్ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ద కోర్ట్ మే ప్రొసీడ్ నాట్ విత్ స్టాండింగ్ ఎయిదర్ పార్టీ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఎవిడెన్స్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా పార్టీ విట్నెస్ ప్రజెంట్ అవ్వలేదు అనుకోండి, ద కోర్ట్ నెసరీ రీజన్స్ ప్రొవైడ్ చేయకుండా ప్రజెంట్ అవ్వలేదు అనుకోండి, దెన్ ద కోర్ట్ విల్ ఆటోమేటికలీ కెన్ టేక్ ఇట్స్ ఛాన్సెస్ టు గో టు ద నెక్స్ట్ స్టేజ్. ఓకేనా మేడం? నెక్స్ట్ వేర్ ఎనీ పార్టీ టు ఏ సూట్ టు whom time has been granted fails to produce his evidence or to cause the attendance of his witness or to perform any other act necessary to the further progress of the suit for which the time has been allowed, the court may, notwithstanding such default, if the parties are present, proceed to decide the suit forthwith. If the parties or any of them is absent, proceed under Rule 2. అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టెన్ అడ్జర్న్మెంట్లో క్రాస్ ఎగ్జామినేషన్ పడింది అనుకోండి, దాంట్లో ఇన్ కేస్ అడ్వకేట్ ప్రజెంట్ అవ్వలేదు అనుకోండి, అడ్వకేట్ ప్రజెంట్ అవ్వకుండా పార్టీస్ ద్వారా ఆ స్టేజ్ని దాటేసేటటువంటి దెన్ ద కోర్ట్ కెన్ ప్రొసీడ్ అహెడ్. ఇన్ కేస్ అలా కాకుండా ఎవరన్నా ఒక పర్సన్ యాబ్సెంట్ అయ్యారనుకోండి, యాబ్సెంట్ అయినప్పుడు ఏంటి సబ్జెక్ట్ టు సఫిషియంట్ రీజన్స్ ప్రొవైడ్ చేయగానే చేస్తారని చెప్తే అప్పుడు వాళ్ళకి అడ్జర్న్మెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళని ఎక్స్పార్టే చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అగెయిన్స్ట్గా ఆర్డర్స్ పాస్ చేయడం కానివ్వండి, ఫైన్ ఇంపోజ్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, సో దట్ ఈజ్ అడ్జర్న్మెంట్. నవ్ ఆర్డర్ 18. ఇప్పటి వరకు ఏం చదివాం మనం? ఫస్ట్ నుంచి ప్లెయింట్ నేమ్ ఆఫ్ ద పార్టీస్ చూసాం, ఫ్రేమ్ ఆఫ్ ద సూట్ చూసాం. ఓకే, ఫ్రేమింగ్ ఆఫ్ ద సూట్ తర్వాత మిమ్మల్ని ఎవరు రిప్రజెంట్ చేయాలి? ఒక అడ్వకేట్ కానివ్వండి, ఏజెంట్ కానీ వీళ్ళు రిప్రజెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఓకే, మీ అడ్వకేట్ ఏం చేస్తాడు? కోర్టులో సూట్ ఫైల్ చేస్తాడు, ఆర్డర్ 4 ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద సూట్స్. ఓకే, మీరు సూట్ ఫైల్ చేసిన తర్వాత ఆర్డర్ 5 సమన్స్ చేస్తారు. సమన్స్ అయింది, ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్తుంది. కోర్టు దగ్గర కాగితం కోర్టు ఏం చూస్తుంది? ప్లీడింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తుంది. ఆ ప్లీడింగ్స్ అనేవి ఆర్డర్ 6లో ఉన్నాయి. ఆ ప్లీడింగ్స్ దేంట్లో చూపిస్తారు? ఆర్డర్ 7 ప్లెయింట్లో చూపిస్తారు. ఓకే, ఇక్కడికి ప్లెయింటిఫ్ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ ఎవరిది? డిఫెండెంట్. సమన్ సర్వ్ అయిన తర్వాత డిఫెండెంట్ ఆర్డర్ 8 ప్రకారం ఏ విధంగా రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాలి. ఓకే, ఫైల్ చేసిన తర్వాత ఫస్ట్ హియరింగ్కి ఆర్డర్ 9 ప్రకారం అపియర్ అయితే ఏంటి, అపియర్ అవ్వకపోతే ఏంటి, కాన్సిక్వెన్సెస్. నెక్స్ట్ ఆర్డర్ 10 ఏంటి? ఫస్ట్ హియరింగ్లో పార్టీస్ మీరు చేశారా అని కోర్టు అడిగినప్పుడు దే హ్యావ్ టు ఆన్సర్ ఇట్ చెప్తారు. నెక్స్ట్ తర్వాత స్టేజ్ ఏంటి? ఇన్స్పెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంటరాగేటరీస్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. ఆర్డర్ 11 నుంచి ఆర్డర్ 13 వరకు ప్రొడక్షన్ ఆఫ్ సమన్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ ఆర్డర్ 14 ఏంటి? ఓకే,
ఫస్ట్ హియరింగ్ ఇక్కడికంతా అయిపోయింది, బాబు నువ్వు తప్పు చేసావా లేదా అని కోర్టు అడుగుతుంది. కోర్టు అడిగినప్పుడు అవును నేను తప్పు చేశాను లేదో అని చెప్తాడు. దాని ప్రకారం డాక్యుమెంట్స్ ఏమంటే వేసావా అని అడుగుతుంది. వేయలేదంటే లేదు మేడం వాడి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటే కోర్టు సమన్ చేస్తుంది డాక్యుమెంట్స్ విత్ ద ప్రేయర్ ఆఫ్ ద అదర్ పార్టీ. చేసిన తర్వాత ఆర్డర్ 14 ప్రకారం ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు. దేని ప్రకారం? ప్లెయింట్ రిటర్న్ స్టేట్మెంట్ కానివ్వండి, ప్లెయింట్ కౌంటర్ క్లెయిమ్ కౌంటర్ ఇది ఏదైనా ఉంటే దాని ప్రకారం ఇష్యూస్ ఫ్రేమ్ చేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ 16. ఆర్డర్ 15 ఏంటి? ఏ సూట్ కానివ్వండి ఫస్ట్ హియరింగ్లోనే డిస్పోజ్ అయ్యేటట్టు చూసుకుంటారు కోర్టు. ఇన్ కేస్ డిస్పోజ్ అవ్వని పక్షంలో నెక్స్ట్ స్టేజ్ ట్రయల్కి వెళ్తారు. ఇప్పుడు ఏంటి? ఓకే ట్రయల్ మొదలైంది, అడ్జర్న్మెంట్. ఓకే నాకు ఇమీడియట్గా అడ్జర్న్మెంట్ అంటే ఏంటి? ఈ స్టేజ్లో నాకు కావాలి, ఉదాహరణకి నేను అటెండ్ అవ్వలేను, ఇమ్మీడియట్ నెసరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఏ విధంగా అడ్జర్న్మెంట్స్ తీసుకోగలను ముందు చెప్పేశాడు. నెక్స్ట్ ఇప్పుడేంటి? హీరింగ్ ఏ విధంగా జరుగుతుంది. ఓకే బాబు నీకు అడ్జర్న్మెంట్స్ ఎలా వచ్చింది తెలిసింది కదా, ఇంకా చాలా అడ్జర్న్మెంట్స్ ఎక్కువ అయిపోయాయి, నెక్స్ట్ ఇప్పుడు హీరింగ్ ట్రయల్ ప్రొసీడ్ చేద్దామని చెప్పి కోర్ట్ విల్ స్టార్ట్ విత్ ద ట్రయల్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మన ఈ ప్రొసీజర్ అంతా చూసేటప్పుడు ఎప్పుడు కానీ హైరార్కీ వైజ్ ఇస్తుంది. అంటే మీకు ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏది నెక్స్ట్ ఇంపార్టెంట్లా వస్తుంది అనమాట మీరు గమనిస్తే. కాబట్టి అడ్జర్న్మెంట్స్కి ఎప్పుడు కానీ ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కంపేర్ టు హియరింగ్ ఆఫ్ ద సూట్స్ కంటే కూడా. సూట్ మన ఇండియన్ కోర్ట్స్ ఎలా ఉంటాయంటే జస్టిస్ డిలే అవ్వచ్చు కానీ డినై అవ్వకూడదు. సో ఆ ప్రాస్పెక్ట్ మీద పోతుంది కాబట్టి ఫస్ట్ అడ్జర్న్మెంట్స్ ఇచ్చారు మీకు ఎలా చదవాలో, తర్వాత హియరింగ్ ఆఫ్ ద సూట్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ 18 హియరింగ్ ఆఫ్ ద సూట్. హియరింగ్ ఆఫ్ ద సూట్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్. నెక్స్ట్ ఫర్ ఆర్డర్ రూల్ 1 రైట్ టు బిగిన్ అంటే ఏంటి? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయాలి, ఎవరికి పైన అయితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుందో దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ కౌంటర్ క్లెయిమ్లో కానివ్వండి సెట్ ఆఫ్లో కానివ్వండి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎప్పుడు కూడా ఇనీషియల్గా డిఫెండెంట్ పేరు మీద ఉంటుంది. సో ఈ సర్కమ్స్టెన్సెస్లో మాత్రం డిఫెండెంట్ స్టార్ట్ చేస్తాడు ప్రొసీడింగ్స్, తర్వాత ప్లెయింటిఫ్ కంటిన్యూ చేస్తాడు. వేరాస్ మిగిలిన అన్ని కేసెస్లో కూడా బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ప్లెయింటిఫ్ పైన ఉంటుంది కాబట్టి ప్లెయింటిఫే స్టార్ట్ చేస్తాడు. కౌంటర్ క్లెయిమ్లో సెట్ ఆఫ్లో మాత్రం డిఫెండెంట్ స్టార్ట్ చేస్తాడు ఇనీషియల్గా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ తరువాత ఎక్సెప్షనల్ కేసెస్లో ద కోర్ట్ హ్యాస్ ద డిస్క్రిషన్ టు డిసైడ్ who has to start the proceedings. Okay, so that is what rule 1 says, who has the right to begin. Okay, next సింపుల్ సార్, అంటే మీకు రైట్ టు బిగిన్ వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ అని మీరు అడుగుతున్నారంటే ఇక్కడ డ్యూటీ టు బిగిన్ అని చెప్పట్లేదు, రైట్ టు బిగిన్ అని చెప్తున్నారు. ఉదాహరణకి ప్రతి క్రికెట్ గేమ్లో కానివ్వండి ఏ గేమ్లో ఫస్ట్ టాస్ వేస్తారు. దేనికి? యూ హ్యావ్ ద రైట్ టు చూస్, మీకు ఏది కావాలో మీకు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీ ప్రొసీడింగ్స్ మీ ప్లీజ్ని అక్కడ పెట్టే ఆప్షన్ ఇస్తున్నారు. సో మీరు ఫస్ట్ ప్లేస్ చేస్తే మీరు ఒకటి, ఈ టిక్ టాక్టో గేమ్ ఆడతారా, క్రాస్ జీరో సర్కిల్. సో ఫస్ట్ అక్కడ ఎవరు పెడతారో వాళ్ళకి ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? మీరు ఫస్ట్ ఎక్కడి నుండి బిగిన్ చేస్తే మీ స్ట్రాటజీ మీతో బిగిన్ అయ్యి అదర్ సైడ్ ఫస్ట్ దాన్ని డిఫెండ్ చేసుకుని దాన్ని ఓవర్టేక్ చేయాలి. సో ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ మీకు ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తున్నారో యూ హ్యావ్ ద రైట్ టు విన్ ద కేస్, అంటే మీకు విన్నింగ్ ద కేసెస్ ఎక్కువ ఉంటాయి. అదర్ సైడ్ ఏం చేయాలి? దాన్ని డిఫెండ్ చేసుకొని తన ప్లీజ్ ముందు పెట్టాలి. సో దట్ ఈస్ ద ప్రొసీజర్ రైట్ టు బిగిన్ అని అందుకన్నారు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆన్ ఎవిడెన్స్. ద పార్టీ బిగినింగ్ ద ట్రయల్ మస్ట్ స్టేట్ దేర్ కేస్ అండ్ ప్రజెంట్ దేర్ ఎవిడెన్స్. ద ఎవిడెన్స్ ఇంక్లూడ్స్ oral testimony, documentary evidence and electronic evidence. That is what rule 1 says. On the day fixed for the hearing of the suit or on any other day to which the hearing is adjourned, the party having the right to begin shall state his case and produce his evidence in support of the issues which he is bound to prove. ఓకే, తను ఏదైతే డేట్ మెన్షన్ చేశారో ఆ డేట్ నాడు పార్టీస్ అపేర్ అయ్యి హీ హ్యాస్ టు ప్రజెంట్ హిస్ ఎవిడెన్స్, ఎయిదర్ ఇట్ కెన్ బి ఓరల్, డాక్యుమెంటరీ ఆర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. నెక్స్ట్, ద పార్టీ షల్ దెన్ స్టేట్ హిస్ కేస్ అండ్ ప్రొడ్యూస్ హిస్ ఎవిడెన్స్ అండ్ మే దెన్ అడ్రస్ ద కోర్ట్ జనరలీ ఆన్ ద హోల్ కేస్.
ఫస్ట్ తన ప్లీస్ ఏంటి మెన్షన్ చేసి దాన్ని విట్నెస్ ద్వారా ప్రూవ్ చేసుకున్న తర్వాత యాజ్ ఏ హోల్ తర్వాత కేస్ పరంగా డిఫెండెంట్ పరంగా ఏం జరుగుతుందో చెప్పి కంక్లూడ్ చేయాలి కేస్ని. నెక్స్ట్ ద పార్టీ మే దెన్ రిప్లై జనరలీ ఆన్ ద హోల్ కేస్. ఇప్పుడు దాంట్లో సెవరల్ క్లాజెస్ ఇచ్చారు. రూల్ 3లో సెవరల్ సబ్ రూల్స్ ఇచ్చారు. ఏంటి? ఫస్ట్ 3A, ఎనీ పార్టీ మే అడ్రస్ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఏ కేస్ అండ్ shall before he concludes the oral arguments, if any, submit, if the court so permits, concisely and distinct headings, written arguments in support of his case to the court, and such written arguments shall form part of the record. ఉదాహరణకి మీరు మామూలుగా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఓరల్ ఆర్గ్యుమెంట్స్ చెప్తే సరిపోతుంది. సబ్జెక్టు కోర్టు మిమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తే తప్ప, లేకపోతే మీరు ఖచ్చితంగా మీకు అగెయిన్స్ట్గా జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారని తెలుసు. సో మీకు అపీల్కి ఫర్దర్గా అపీల్కి వెళ్ళాలని ఛాన్స్ కావాలంటే డెఫినెట్గా అప్పుడు మీరు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వేసుకోవాలి. ఎప్పుడైతే మీరు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ వేసుకుంటారో దట్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ రికార్డ్, ఆ కట్టలో పార్ట్ అయిపోద్ది. సో మీరు అపీల్కి వెళ్ళినప్పుడు ఏంటి, మేము సో అండ్ సో పాయింట్ మా ఆర్గ్యుమెంట్స్లో మెన్షన్ చేశాం, కానీ జడ్జి గారు దాన్ని అవాయిడ్ చేసి మాకు అగెయిన్స్ట్గా ఇచ్చారు అని మీరు అపీల్కి వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ రూల్ 3A. నెక్స్ట్ సబ్ రూల్ 3B, ఏ కాపీ ఆఫ్ రిటర్న్ ఆర్గ్యుమెంట్ షల్ బి సైమల్టేనియస్లీ ఫర్నిష్డ్ టు ద ఆపోజిట్ పార్టీ. ఆపోజిట్ పార్టీకి నోటీస్ ఇచ్చి వాళ్ళు నో అబ్జెక్షన్ ఈ సంతకం పెట్టిన తర్వాత, సర్వ్ అయినట్టు సంతకం పెట్టిన తర్వాత జడ్జి గారు రిసీవ్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ no adjournment shall be granted for the purpose of filing the written arguments unless the court, for the reasons to be recorded in writing, considers it necessary to grant such adjournment. రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కి టైం ఇవ్వకూడదు జనరల్గా, కానీ కోర్ట్స్ ఇస్తాయి. కాబట్టి కోర్ట్స్ ఖచ్చితంగా టైమ్స్ ఇస్తున్నాయి ఈ మధ్య. మేడం స్మాల్ కాజెస్ కోర్ట్స్లో వేయట్లేదు, మేజర్ ప్రాపర్టీ సూట్స్లో వీటిలో అంతా వేస్తున్నారు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో వేయట్లేదు, వీటిలో మాత్రం వేయట్లేదు. మిగిలిన అన్ని కేసెస్లో కూడా జడ్జెస్ కూడా మ్యాండటరీ చేశారు ఇప్పుడు రీసెంట్ ట్రెండ్. నెక్స్ట్ ద కోర్ట్ షాల్ ఫిక్స్ సచ్ టైమ్ లిమిట్స్ ఫర్ ద ఓరల్ ఆర్గ్యుమెంట్స్ బై ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ ఇన్ ఎ కేస్ యాజ్ ఇట్ థింగ్స్ ఫిట్. ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎంత టైంలో మీరు కంప్లీట్ చేయాలి అని చెప్పి దే విల్ ఫిక్స్ ద టైమ్ లిమిట్స్. తర్వాత ఓరల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత మీరు ఎప్పటి లోపల రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయాలి. ద కోర్ట్ విల్ ముందుగానే మనం ఏంటి అక్కడ ఏం స్టార్టింగ్లో ఎక్కడ మాట్లాడుకున్నామో, ద కోర్ట్ విల్ ఆటోమేటిక్లీ ఇనీషియల్గానే మీ కేసెస్ ఏ స్టేజ్లో ఏ డేట్కి మీరు ఫస్ట్ కేస్ హియరింగ్లోనే మీకు ఏ డేట్లో ఏ స్టేజ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను బోత్ పార్టీస్ అడిగినప్పుడు, బోత్ పార్టీస్ ఇవ్వనప్పుడు ద కోర్ట్ హ్యాస్ ద డిస్క్రిషన్ టు ఫ్రేమ్ ద ఫస్ట్ కేస్ హియరింగ్ మేనేజ్మెంట్. ఓ కేసుని ఎలా మేనేజ్ చేయాలి ఇనీషియల్గా కోర్టే ఇచ్చేసుకోవచ్చు. ఓకే. సో దాని ప్రకారంగా మీకు ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఫైల్ చేయాలి, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఫైల్ చేయాలని చెప్పి కోర్టు టైం లిమిట్ ఇచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏ పార్టీ షల్ విత్ ఇన్ 4 weeks prior to commencing the oral arguments submit concisely and under district heading written arguments in support of his case to the court, and such written argument shall form a part of the record. ఓరల్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసే బిఫోర్ 4 weeks రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అనేవి జడ్జి గారికి సబ్మిట్ చేయాలి. ఎందుకు? సో దట్ ద జడ్జ్ విల్ గో త్రూ ఇట్ అండ్ హీల్ కమ్ టు ద కోర్ట్ విత్ సమ్ నాలెడ్జ్ ఆన్ వాట్ లైన్స్ హీ ఈస్ గోయింగ్ టు ఆర్గ్యూ. Okay. Next, the written argument shall clearly indicate the provisions of the law being cited in support of the arguments and citations of the judgment being relied upon by the parties, and include copies of judgments being relied upon the parties. మీరు ఏవేవైతే మీరు రిలై అవుతున్నారో ఆ పాయింట్స్ అన్ని ప్రతి ఒక్కటి జడ్జిమెంట్స్ కానివ్వండి, సైటేషన్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్లో మీరు మెన్షన్ చేయించుకోవాలి. Okay. Next, the copy of such written argument shall be furnished simultaneously to the opposite party. Next, the court may, if it deems fit after the conclusion of the arguments, permit the parties to file revised written arguments within a period of not more than 1 week after the date of conclusion of arguments. ఇది ఎప్పుడైతే ఇన్ కేస్ మీరు బై ఛాన్స్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అనేవి 4 weeks ఆఫ్ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ముందే ఫైల్ చేసుంటారో, subject on the date of oral arguments, if there are any changes in the line of argument, then the court will grant you 1 week time to file revised written arguments అన్నమాట. ఇది అప్పుడు మాత్రమే, లేకపోతే సబ్సిక్వెంట్గా అసలు మీకు రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేసే టైం కూడా కోర్టు ఇవ్వకూడదు జనరల్గా. ఓకే. నెక్స్ట్,
No adjournment shall be granted for the purpose of filing the written arguments unless the court, for the reasons to be recorded in writing, considers it necessary to grant such adjournment. Adjournment ఇవ్వకూడదు unless the court feels it necessary, otherwise the justice would not be served. Okay, next. It shall be open for the court to limit the time for oral submissions having regard to the nature and complexity of the matter. కొంతమంది మనీ రికవరీ సూట్స్లో కూడా రోజులు హాఫ్ డే ఆర్గ్యుమెంట్స్ చెప్తుంటారు మీరు కోర్ట్స్ చూస్తుంటే. సో అటువంటి మైనర్ సూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సూట్స్లో కూడా చెప్తూ ఉంటే ఏమవుతుందంటే కోర్ట్ టైం వేస్ట్ అవుతుంది. సో ద కోర్ట్ హ్యాస్ ద పవర్ టు లిమిట్ దోస్ ఓరల్ సబ్మిషన్స్. ఓకే, నెక్స్ట్. ఎవిడెన్స్ వేర్ సెవరల్ ఇష్యూస్. మీరు ఎవిడెన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే ప్రతి ఇష్యూని కూడా అడ్రస్ చేస్తూ ఉండాలి. మీరు ఏ ఇష్యూనైతే మీరు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయరో ద కోర్ట్ హ్యాస్ ద డిస్క్రిషన్ టు పాస్ అండ్ ఆర్డర్స్ అగెయిన్స్ట్ యూ. ఉదాహరణకి 4 ఇష్యూస్ ఉన్నాయి. 4 ఇష్యూస్లో 3 ఇష్యూస్కి మీరు ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు. సూట్ ఫర్ ఇంజంక్షనే అనుకోండి. సూట్ ఫర్ ఇంజంక్షన్లో మీరు ఏ ప్రూవ్ చేయాలి? పొజిషన్ ప్రూవ్ చేయాలి. ఓకే, పొజిషన్ ప్రూవ్ చేశారు, బాగానే ఉంది. తర్వాత అదర్ సైడ్ ఏం అడిగాడు? అదర్ సైడ్ ఏం మెన్షన్ చేశాడంటే అదర్ సైడ్ ఇన్ని రోజులు అనాథరైజ్గా నా ప్రాపర్టీ వాడుకున్నాడు, సో దాని ద్వారా అతను ఏదైతే సంపాదించాడో దానికి తాలూకు మీన్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు రిటర్న్ ఇప్పించండి అని అడిగాడు డిఫెండెంట్. ఓకే, సో ఈ 2 ఇష్యూస్ అయినాయి. ఇప్పుడు ఏంటి, ఇద్దరు పొజిషన్ మీద ప్రూవ్ చేసుకున్నారు, కానీ డిఫెండెంట్ ఎవరైతే ఉన్నారో మీన్ ప్రాఫిట్స్ ఎంతవరకు రావాలి, ఇతను ఎంతవరకు సంపాదించాడు అది ప్రూవ్ చేసుకోలేకపోయాడు అండ్ ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేకపోయాడు. అప్పుడు ఏంటి, కోర్టు ఓన్లీ విత్ రిగార్డ్ టు ద పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ వరకు మాత్రమే జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ మీన్ ప్రాఫిట్స్ని యాజ్ బోత్ ద పార్టీస్ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్ ఆన్ రికార్డ్ ద కోర్ట్ ఈస్ నాట్ పాసింగ్ ఎనీ ఆర్డర్ ఆన్ ద కన్సర్న్డ్ ఇష్యూ అని చెప్పి ఇచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ రూల్ 3. నెక్స్ట్, రూల్ 3A. Party to appear before other witnesses. Where a party himself wishes to appear as a witness, he shall so appear before any other witness on his behalf has been examined, unless the court, for the reasons to be recorded, permit him to appear as his own witness at a later stage. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయింటిఫ్ ఉన్నాడు. ప్లెయింటిఫ్ ఇప్పటి వరకు 3 విట్నెస్లను సబ్మిట్ చేశారు వాళ్ళ తరపున. ఇప్పుడు ప్లెయింటిఫే తనే విట్నెస్గా అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు దెన్ హీ హ్యాస్ టు ఆస్క్ పర్మిషన్ ఫ్రమ్ ద కోర్ట్. జనరల్గా ప్లెయింటిఫ్ని ఎప్పుడు కానీ ఫస్ట్ విట్నెస్గా పెడతారు. అతను ఫస్ట్ విట్నెస్గా రానప్పుడు కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు? లేటర్ విట్నెస్గా రావడానికి. ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఫస్ట్ ప్లెయింటిఫ్ వస్తాడో ప్లెయింటిఫ్ తన కేసును తను ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ బాక్స్ మీద వచ్చి. కానీ తర్వాత సబ్సీక్వెంట్ విట్నెసెస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళ స్టేట్మెంట్స్ ప్రకారం ఇతని స్టేట్మెంట్ ఉంటుంది లాస్ట్లో. ఓకే, అప్పుడు కోర్ట్ అనేది తన డెసిషన్స్ అడుగుతుంది ప్రూవ్ చేసుకోవడానికి. నెక్స్ట్, రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రతి కేసులో కూడా ఈ ఎగ్జామినేషన్ ఆన్ చీఫ్ కానివ్వండి, క్రాస్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి రికార్డ్ చేయాలి కోర్టు. ప్రతి ఒక్క లైన్ విట్నెస్ చెప్పింది ప్రతి ఒక్కటి రికార్డ్ చేయాలి. దేన్ని కూడా నెగేట్ చేయడానికి లేదు. కానీ జనరల్ కోర్ట్ ప్రాక్టీసెస్లో అలా జరగదు. అడ్వకేట్ ఏదైతే చెప్తారో అది రాయిస్తారు. ఎవరో ఒకడు ఉంటాడు విట్నెసెస్ గట్టోడు రాయండి అంటే అప్పుడు రాస్తారు. ప్రొవైడెడ్ దట్ వేర్ డాక్యుమెంట్స్ ఆర్ ఫైల్డ్ అండ్ పార్టీస్ రిలయింగ్ అపాన్ ద డాక్యుమెంట్స్ the proof admissibility of the such documents which are filed along with the affidavit shall be subject to the orders of the court. ఎప్పుడు రికార్డ్ చేస్తారు? ఆ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేశారో అవి కానివ్వండి ప్రతి ఒక్కటి దే ఆర్ సబ్జెక్ట్ టు ప్రూఫ్ ఆఫ్ ద కోర్ట్. Unless if the party fails to prove it, then the court need not to record such a finding from the witness. Okay, next. The affidavit of evidence of all witnesses whose evidence is proposed to be led by a party shall be filed simultaneously by that party as the time directed in the first case management hearing. సో ఫస్ట్ కేస్ మేనేజ్మెంట్ హియరింగ్ అప్పుడే ఏ విట్నెస్ ఏ డేట్ రోజు వస్తారు, మీరు క్రాస్ ఎగ్జామినేషన్ ఎప్పుడు చేస్తారని డిసైడ్ అవ్వాలి. ఇన్ కేస్ అది అవ్వని పక్షంలో ఇట్స్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్ అండ్ ద పార్టీస్. సబ్సీక్వెంట్ హియరింగ్స్లో కూడా దే హ్యావ్ ద రైట్ టు ఫైల్ ఏ కేస్ మేనేజ్మెంట్ హియరింగ్ పార్టీస్కి. ఫస్ట్లోనే కాకుండా సబ్సీక్వెంట్ హియరింగ్స్లో కూడా దే కెన్ డూ ఇట్. ఓకే, నెక్స్ట్. ఏ పార్టీ షల్ నాట్ లీడ్ అడిషనల్ ఎవిడెన్స్ బై ద అఫిడవిట్ ఆఫ్ ఎనీ విట్నెస్ including of a witness who has already filed an affidavit unless sufficient cause is made out in an application for that purpose
and an order giving reasons permitting such additional affidavit is passed by the court. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక అతను విట్నెస్గా వచ్చారు, ఓరల్ ఎవిడెన్స్ ఇచ్చారు, త్రూ ఫైలింగ్ ఆఫ్ ద చీఫ్ అయిపోయింది, బాక్స్లోకి వచ్చున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. ఫర్దర్గా మళ్ళీ అతను విట్నెస్ బాక్స్లో రావడానికి అడిషనల్ చీఫ్ ఎగ్జామినేషన్ ఫైల్ చేయాలనుకోండి, దెన్ దే హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. ఓకే, నెక్స్ట్. A party shall, however, have the right to withdraw any of the affidavits so filed at any time prior to the commencement of cross-examination of that witness without any adverse inference being drawn based on such withdrawal. For example, పార్టీ ఏ టైంలో అయినా కూడా ఆ అఫిడవిట్ని ఎస్యూ చేయొచ్చు. ఎస్యూ అంటే విత్డ్రా చేసుకోవడం, సబ్జెక్ట్ టు నెసరీ రీజన్స్ ప్రొవైడెడ్ బై ద పార్టీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ విట్నెస్ ఆ టైంలో అందుబాటులో లేకపోయి ఉండొచ్చు, లేకపోతే బై ఓవర్ సైట్ మీరు అది ఫైల్ చేసి ఉండొచ్చు. సో ఇవన్నీ అదర్వైజ్ ఇన్ కేస్ ఆ విట్నెస్ చనిపోయి ఉండొచ్చు. చనిపోయినప్పుడు ఎప్పుడు కానివ్వండి, దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏంటి, ఇన్ కేస్. సరే, నౌ I'll ask a question in relation to the Evidence Act. ఓకే, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విట్నెస్ చీఫ్ ఎగ్జామినేషన్ ఫైల్ చేశారు, అఫిడవిట్ ఇచ్చాడు, సంతకం పెట్టాడు, తర్వాత అతను చనిపోయాడు. ఏ రోజైతే క్రాస్ ఎగ్జామినేషన్ ఉందో అతను చనిపోయారు. ఓకే, చనిపోతే విల్ దట్ అఫిడవిట్ బి కన్సిడర్డ్ ఆర్ నాట్? దేని ప్రకారం చేస్తారు? ఓకే మేడం, డయింగ్ డిక్లరేషన్. ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు కూడా డయింగ్ డిక్లరేషన్ మేడం గారు ఏమంటారంటే డయింగ్ డిక్లరేషన్ ప్రకారం కన్సిడర్ చేస్తారా అంటున్నారు. పార్టీ చనిపోయారని చెప్తామండి మనం. కాదు, బతికే ఉంటాడు ఇచ్చేటప్పుడు, కోర్టుకు అటెండ్ అవుతాడు, సబ్సీక్వెంట్గా చనిపోతాడు. తీసుకుంటారు. ఓకే, మీరు డయింగ్ డిక్లరేషన్ తీసుకుంటారు, మీరు తీసుకుంటారు. రాదా? ఎందుకు రాదు? ఇప్పుడు అది మెయిన్ విట్నెస్ కాదు కదా సార్, కోర్టు దాన్ని విన్నప్ చేయొచ్చు కదా, అంటే ఆ పార్టీని తీసేసి వేరే విట్నెసెస్ తీసుకోవచ్చు. పార్టీ ఎవరైతే ఉన్నారో నాకు తీయాలనుకోవట్లేదు, అప్పుడు ఒకటి ఏంటంటే దాన్ని డయింగ్ డిక్లరేషన్గానే కన్సిడర్ చేస్తారు. కానీ బర్డన్ ఈజ్ ఆన్ ద పార్టీ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ డయింగ్ డిక్లరేషన్ ఇన్ కొరాబరేషన్ విత్ సబ్సీక్వెంట్ ఎవిడెన్స్. ఇంకోటి ఎందుకు డయింగ్ డిక్లరేషన్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే, ఎప్పుడు కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ చేస్తే కానివ్వండి, లేకపోతే గెజెటెడ్ ఆఫీసర్ చేస్తేనే ఆ డయింగ్ డిక్లరేషన్కి వెరాసిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, నోటరీ అఫిడవిట్ ద్వారా అతను వేశాడు, చీఫ్ అఫిడవిట్ ద్వారా వేశాడు. ఓకే, అఫిడవిట్ దేని ప్రకారం వేస్తాడు, మనసా వాచా కర్మన నేను ఏదైతే చెప్తున్నానో అంతా నిజమే అని చెప్పి వేస్తారు దాంట్లో. సో దాని తర్వాత సబ్సీక్వెంట్గా ఇతను చనిపోతాడు కాబట్టి దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ డయింగ్ డిక్లరేషన్ ఇన్ కొరాబరేషన్ విత్ సబ్సీక్వెంట్ ఎవిడెన్స్. దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలి? ద బర్డన్ ఈజ్ ఆన్ ద పార్టీ హూ ఈస్ యాక్చువల్లీ రిలయింగ్ ఆన్ ద సచ్ ఎవిడెన్స్. ఎవరైతే దాని మీద రిలై అవుతున్నారో వాళ్ళు ప్రూవ్ చేయాలి దాన్ని. ఇది డయింగ్ డిక్లరేషన్, ఇతను ఏదైతే చెప్పాడో ఇది నిజమని. చదవండి. తన తరపున తను నిజాలు అన్నట్టు చెప్తారు, తర్వాత అవైలబుల్ లేరు. కానీ అది డినే చేయడానికే డిఫెండెంట్ అడ్వకేట్కి ఆపర్చునిటీ అనేది ఉండాలి కదా. దాన్ని మీరు ఎలా చూడాలంటే ఒకటి రెండు విధాలుగా మేడం. ఉదాహరణకి ఇదే సర్కమ్స్టెన్స్ కోర్టులో వద్దు, జనరల్గా బయట జరిగింది అనుకుందాం, బయట ఎక్కడైనా జరిగింది అనుకుందాం. ఏం జరిగింది, ఒక రేప్ అండ్ మర్డర్ కేసు అనుకోండి. ఎవిడెన్స్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. ఇదైతే క్లియర్ కదా. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది, రేప్ కేసు జరిగింది అనుకోండి. ఆ అమ్మాయి లాస్ట్ మూమెంట్లో వాళ్ళ పేరెంట్స్కి లేకపోతే పోలీస్కి ఒక కన్ఫెషన్ ఇచ్చింది. ఓకే, సబ్సీక్వెంట్గా దాని క్రాస్ మామూలుగా ఇన్ కేస్ ఆవిడ బతుకుంటే హూ కెన్ క్రాస్ ఇట్? డిఫెన్స్ క్రాస్ చేస్తారు. కానీ ఇక్కడ క్రాస్ చేయడానికి ఆవిడ లేదు. వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు కదా. సేమ్ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇతను డయింగ్ డిక్లరేషన్ ఇది వేస్తాడు కదా, వేసినప్పుడు సబ్సీక్వెంట్ ఇతను మళ్ళీ విట్నెసెస్ ప్రొవైడ్స్ ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఎవరైతే ఉన్నారో PW1 అనుకోండి, ప్లెయింటిఫ్ విట్నెస్ అనుకోండి, PW2 PW3 ద్వారా
PW1కి అసలు ఈ కేసులో ఏ విధంగా రిలేషన్ ఉందో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసినప్పుడు ఇది డైయింగ్ డిక్లరేషన్గా కన్సిడర్ చేస్తారు. నాలెడ్జ్ కూడా ఉంటుంది ఏమని? ఆ కేసుకు సంబంధించి. అదే కదండి, PW1 ఏ విధంగా ఈ కేసుకు సంబంధం అసలు ఏ విధంగా దీంట్లో ఇంక్లూడ్ అయ్యాడు అదొక పాయింట్. తర్వాత ఏ విధంగా PW1 ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది ఈ కేసుకి ఏ విధంగా రిలేట్ అవుతుంది అది PW2 PW3 ద్వారా ప్లెయింటిఫ్ ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ PW2 3 మళ్ళీ చిప్స్ వాళ్ళు ఫైల్ చేసుకోవాలి. వాళ్ళు ఫైల్ చేస్తేనే, వాళ్ళు ఫైల్ చేయాలి, వాళ్ళని క్రాస్ చేస్తేనే ఇది అవుతుంది. అంతేగా చెప్పింది, సబ్జెక్ట్ టు ద ప్రూఫ్ ఆఫ్ ఎవరైతే పార్టీ రిలయింగ్ ఆన్ ద ఎవిడెన్స్ ఉందో అతను ప్రూవ్ చేసుకుంటే తప్ప దట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ డైయింగ్ డిక్లరేషన్. ఓకేనా మేడం? ఇన్ కేస్ అఫిడవిట్ ఫైల్ చేశారు, ఫైల్ చేసిన తర్వాత ఇతను చనిపోతున్నప్పుడు హాస్పిటల్లో నేను నా డైయింగ్ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి అప్పుడు ఎవరైనా గెజెటెడ్ ఆఫీసర్ ఎదురుగానో సేమ్ ఈ కేసు పరంగా నేను చెప్పాలనుకున్నాను, దీంట్లో ఇది నిజంగా జరిగింది అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఇతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు ఏదైతే కాపీ ఉందో, ఈ అటెస్టెడ్ కాపీ ఏదైతే ఉందో అది మీరు కోర్టులో సబ్మిట్ చేయాలి.